హాయ్ అండి. వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తెచ్చింది. ఈ ఏప్రిల్ నెలలో పలు కీలక పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. అయితే ఈ ఏప్రిల్ నెలలో పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి కలుగుతుంది, ఎవరెవరికి ఈ పథకాలు వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనము ముందుగా ఆసరా పెన్షన్ల విషయం తెలుసుకుందాం. మనకు చేయూత పెన్షన్లు మార్చి నెల పెన్షన్లు ఇప్పటికే పంపిణీ పూర్తయింది. ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి పెంచిన మొత్తంతో చేయూత ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 2016 రూపాయలు లేదా 4016 రూపాయలు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి సామాజిక భద్రతా పెన్షన్ల లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని 4000 రూపాయలకు పెంచారు. అలాగే దివ్యాంగులకు 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు పెన్షన్ అనేది పెంపు చేశారు. సో ఈ పెన్షన్లు 5 రోజుల పాటు పంపిణీ అయితే చేస్తారు. ఒక నెలలో తీసుకోకపోతే తదుపరి నెలలో 2 నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్లో చూసుకుందాం. ఇక రేషన్ విషయంలో కూడా మార్పులు అయితే ఇచ్చారండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. సో ఏప్రిల్, మే, జూన్ నెలలలో రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేస్తారు. బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు కూడా ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో కూడా నూనె పంపిణీ చేయనున్నారు. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. అలాగే మనం రైతులకు సంబంధించి చూద్దాం. రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కింద 2వ విడత డబ్బులను ఏప్రిల్ 10వ తారీఖు నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. సో 1 ఎకరానికి 6000 రూపాయలు, 2 ఎకరాలకు 12000 రూపాయల చొప్పున అందిస్తారు. సో ఈ ఏప్రిల్ నెల చివరిలో 3వ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే పంట నష్టం జరిగినటువంటి రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వనున్నారు. సో ఇది మనకు 7000 రూపాయల నుంచి 20000 రూపాయల వరకు కూడా పంట నష్టాన్ని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పెన్షన్లకు సంబంధించి చూస్తే పెన్షన్ల కోసం ఏప్రిల్ 2 లేదా 3 వారాలలో ఆన్లైన్లో దరఖాస్తులు అయితే ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపుగా 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లుగా మన యొక్క తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. సో సమావేశంలో మనకు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో బట్టి విక్రమార్క గారు అయితే పేర్కొనడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద 20,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వరకు ఉన్న అర్హులైన మహిళలకు నెలకు 2500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏప్రిల్ నెలాఖరులోపు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రుణమాఫీకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. సో మనకు ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతున్నటువంటి పథకాల వివరాలు ఇవేనండి. సో మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏదైనా కనుక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మీరు కమెంట్స్లో మనకు తెలియజేస్తే నేను మీకు తెలియజేస్తాను. సో ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు దాదాపుగా 2 లక్షల పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఈ పెన్షన్లకు సంబంధించి ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఓటర్ ఐడి కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్లకు ఉపయోగపడుతుంది. అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా ఉంచుకోండి. దీనితో పాటుగా మీరు దివ్యాంగులైతే కనుక మీ
దగ్గర ఉన్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ జెరాక్స్లు తీసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఒంటరి మహిళ అనుకోండి, సో ఒంటరిగా ఉన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం ఒక సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్మిట్ చేస్తే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.